హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నావు అమ్మ అనేసి అయితే మా బాబు వచ్చి చూస్తున్నాడు. ఎలా చేస్తావు గులాబ్ జామున్, ఇలా వాటర్లో వేస్తున్నావు, ప్యాకెట్ ఇప్పితేనే గులాబ్ జామున్ కనిపిస్తుంది అనేసి వాడైతే చూస్తున్నాడండి. లేదన్నా దీని ప్రాసెస్ అయితే చేయాలి, దీని ప్రాసెస్ చేస్తేనే మనకి ఇలా గులాబ్ జామున్ వస్తాయి అనేసి అయితే నేను అంటున్నా. మా హ్యాపీ కూడా సేమ్ అండి. ప్యాకెట్ ఇప్పంగానే నేను తింటా అనేసి అని అంటున్నారు. తీరా చూసేసరికి అదైతే పిండి ఉంది. మామూలుగా అయితే ప్యాకెట్ మీద గులాబ్ జామున్ ఇలా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ అని ఇట్లా కనిపిస్తాయి కదండి. సో మా పిల్లలు అయితే అలా అనుకున్నారు, డైరెక్ట్ తినేయచ్చు అనుకున్నారు. కాకపోతే దాని వెనకాల ఇంత ప్రాసెస్ ఉంటుంది అనేసి అయితే అనుకోలేదు. అందుకని ఇంకా 3-4 డేస్ నుంచి గులాబ్ జామున్ అంటూ మా పిల్లలైతే ఏడుస్తున్నారు. కావాలనేసి అయితే అంటున్నారు. అందుకని మేమైతే గులాబ్ జామున్ అయితే చేసేసుకున్నాము. ఈ గులాబ్ జామున్ పిండి తెచ్చిన తర్వాత వీళ్ళకైతే కోల్డ్ కఫ్ అయితే అయ్యింది. అది తగ్గేంత వరకు అయితే చెయ్యలేదు, అలానే పెట్టేసి అయితే ఇవాళ అయితే నేనైతే చేయాల్సి వచ్చింది. చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే నేనైతే కొత్తగా గులాబ్ జామున్ నేర్చుకునే వాళ్ళైతే ఇలా సింపుల్గా చేయండి. నేనైతే పిండిని తీసుకున్నానండి. పిండిని గిన్నెలో వేసేసి అయితే వాటర్ దగ్గరనే కలిపేసుకున్నాను. వాటర్ దగ్గర కలిపేసేసి బాగా అంటే చపాతీ పిండిలా కలపాలి. అంటే కలిపిన తర్వాత మన చేతికి కొంచెం ఆయిల్గా అంటూ ఉంటుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా కలుపుకున్నాననేసి. సో మీరైతే అలా అయితే కలిపేసుకోండి. ఇంకోటి పిండి కలిపిన తర్వాత మనమైతే దానికి కొంచెం రెస్ట్ ఇచ్చామంటే చాలా స్మూత్గా తయారవుతుందండి పిండి అయితే. మనం బౌల్స్ చిన్న చిన్న బౌల్స్ చేసుకోవడానికి కూడా అతి సులువుగా ఉంటుంది. దీన్నైతే పిండిని అయితే బాగా తడిపి పక్కన ఒక మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత మనం బాల్స్ చేసుకుంటే చాలా చాలా మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా పిండి తడిపేసిన తర్వాత నేనైతే పంచదార పాకంతో అయితే చేస్తున్నాను. పంచదారను అయితే పాకం పట్టేసుకుంటున్నాను. చూసేసేయండి ఈ వీడియోని కూడా. ముందుగా అయితే నేనైతే 1 కప్పు వరకు అయితే, అంటే మామూలుగా చిన్న కప్పు తీసుకున్నాను. ఆ చిన్న కప్తో 2 కప్స్ షుగర్ తీసుకున్నానండి. ఇదే కప్పు, అది 2 కప్స్ షుగర్ తీసుకొని, అంటే ఇలాచీ ఫ్లేవర్ అయితే మా పిల్లలకైతే ఎక్కువ నచ్చదు, మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చదు కాబట్టి నేనైతే ఒక ఇలాచీ వేసిన ఫ్లేవర్ కోసం బాగుంటుందనేసి. ఇంకోటి ఇలా చేయకపోతే గులాబ్ జామున్ లాగానే ఉండదు అనేసి అయితే నాకు తెలుసు కాబట్టి, ఎంతైనా కుకింగ్ చేసే వాళ్ళకి తెలుస్తాయి కదా. అమ్మ ఇదేంటమ్మా మధ్యలో వస్తుంది అనేసి అయితే పిల్లలు ఇరిటేట్ అవుతారు కదా. సో అది లేకపోతే కొంచెం టేస్ట్ అయితే ఉండదు. అందుకనేసి అయితే నేను దాన్ని కనిపించకుండా దంచి మరీ వేస్తానండి. గులాబ్ జామున్ అయితే బాల్స్ అయితే చేసుకున్నాను కదా. బాల్స్ చేసుకుని ఇదిగోండి నేనైతే ఇలా అయితే సిమ్లోనే వేగనిస్తానండి. గులాబ్ జామున్ సిమ్లోనే వేగనిస్తే ఇలా మంచిగా కలర్ వస్తాయి. లోపల పిండి అన్నట్టు ఏమీ ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇదిగోండి ఇలా అయితే ఫైనల్గా అయితే తయారవుతాయండి. ఒక్కసారి మీ పిల్లల కోసం మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు హ్యాపీగా తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే హోమ్ మేడ్ ఇంకోటి మంచిది కదా అండి. అందుకనేసి అయితే మనం కూడా మన ఇంట్లోనే చేసుకొని ఇలా పిల్లలకి తినిపిస్తే ఆనందానికి హద్దులే ఉండవు కదా. మనం తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మనం హోమ్ మేడ్ మన చేతి నుంచి చేసుకుంటే ఇలా టేస్టీగా ఉంటుంది. మా ఇద్దరు పిల్లలకైతే తినిపించాను. ఇంకా ఫైనల్గా నేను కూడా టేస్ట్ చేశాను. చాలా చాలా టేస్టీగా తయారైందండి. మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్టిగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, ఒక లైక్ కొట్టండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. నేను తినేస్తున్నాను చూడండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ రోజులలో. అంటే మ్యాక్సిమం అయితే అందరు హోమ్ మేడే చేసుకుంటున్నారు కాబట్టి ప్యాకెట్స్ తెచ్చుకొని మనం కూడా ఇంకా ట్రై చేద్దామనేసి పిల్లల కోసమని ఇంకా మా వారైతే తీసుకొని వచ్చారు. నేనైతే చేసి పెట్టానండి పిల్లలకి. మేమైతే ఇంకా ఈవినింగ్ అయింది, మంచిగా ఎంజాయ్ చేసామండి. ఫైనల్గా నేనైతే ఇలా చేశాను. నా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.